వైసీపీ హయాం నాటి మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను అరెస్టు చేసిన ఈడీ ఆ తర్వాత కొన్ని గంటలకే కారుమూరికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కారుమూరిని ఆదేశించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కారుమూరి సునీల్ కుమార్ను హైదరాబాద్లో అరెస్టు చేసిన ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సిగ్మా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు పలుకుబడితో కాంట్రాక్టులు దక్కించుకుని సునీల్ భారీగా లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య 7 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆధారాలున్నాయని వివరించారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్కు చెందిన సందీప్ ప్రతాప్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించినందుకు సునీల్కు సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి 28 కోట్ల రూపాయల మేర ముడుపులు ముట్టినట్లు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలను సరైన సమయంలో కోర్టుకు సమర్పిస్తామని వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు రిమాండ్ విషయంలో కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.